రైతులందరికీ నమస్తే అండి. నా పేరు గోపాల్. మీరు చూస్తుంది ఏజీఆర్ డైరీ ఫార్మ్ యూట్యూబ్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు 4 తారీఖు ఆగస్టు 2025 అండి. ఈరోజు సంగారెడ్డి సోమవారం బర్ల సంత. డిస్క్లైమర్ అందరూ చదవండి బాగా. ఓకే, థ్యాంక్ యూ అండి. సంగారెడ్డి మార్కెటు రోజుకింత డెవలప్ అవుతుంది అనుకోవాలి ఛానల్ కూడా. ఎందుకంటే చాలా పెద్ద బర్రెలు వస్తున్నాయండి. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి జస్ట్ ఒక 6 months అబవ్ అవుతుందంటుంది. స్టార్టింగ్ మార్కెట్కు ఇప్పుడు మార్కెట్కు చాలా డెవలప్ ఉంది. డిస్క్లైమర్ ఇంగ్లీష్లో చదవండి. స్టార్టింగ్ మార్కెట్కు ఇప్పుడున్న మార్కెట్కు చాలా తేడా ఉంది అనుకోవాలి. ఎందుకంటే బర్రెలు కానీ ఇంకా వాటెవర్ కానీ బోట్స్ కూడా మంగళవారం రోజు ఉంటుంది మేకల సంత. చాలా పెద్దగా వస్తున్నాయి, డెవలప్ చాలా అవుతుంది. మంచి బర్రెలు వస్తున్నాయి, రేట్లు కూడా హెవీగా అయిపోతున్నాయి. నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఒక్కొక్క వచ్చేసి రేటు బఫెలకు 120, 130, 150 ఎనఫ్ అంతే అలా ఉండేది. కానీ ఇప్పుడు వచ్చేసరికల్లా ఈ బఫెలో చూస్తున్నా అండి, ఒక్కొక్క బఫెలో వచ్చేసి 2 లక్షల పైన చెప్తున్నాను అనమాట. చూడండి, నేను చెప్పడం కాదు, రేట్లు ఆ అమ్మే వాళ్ళ నోటి నుంచి వినండి. చూడండి, 2,10,000 వస్తుంది ఒక బర్రె వచ్చేసి. డైలీ వచ్చేసి పూటకి 7 నుంచి 8 ఇస్తుందని చెప్పడం జరిగింది. కాకపోతే మనం 7 to 8 పెట్టుకున్నా 6 పక్కా పెట్టుకోవచ్చు అండి. ఎందుకంటే హెవీ బర్రెలు ఉన్నాయి కదా, చాలా ఉన్నాయి, హెవీ బఫెలోస్ ఉన్నాయి. చూడండి, చూస్తేనే అర్థమైపోతుంది. ఇదేం సరే అండి, మంచిగా మెయింటైన్ చేసి దానా కావాల్సిన ఫీడు, మినరల్ మిక్చర్, కాల్షియం టైంకు ఇచ్చేసి టైంకు మెయింటైన్ చేసి వాటికి మార్నింగ్ ఈవినింగ్ 2 పూటలు స్నానం చేయించి నీట్గా పెట్టుకుంటే మిల్క్ అనేది ఎక్కడ పోదండి. చూడండి, మనకు మార్కెట్లో తాళ్ళు కూడా అలా అన్నీ ఇట్లా అమ్ముతుంటారు అనమాట. మీకు ఏ తాడు కావాల్సి ఉంటే ఆ తాడు మంచి రేట్లు, చాలా రీజనబుల్, తక్కువ రేటుగా దొరుకుతాయండి. మంచిగా ఉంటుంది అనమాట, తక్కువ రేట్లో ఉంటాయి. చూడండి, ఈ మధ్యన బర్రెలకు ఎక్కువ టెంట్లు వేసి టెంట్ వాటితోటి అడ్జేస్తున్నారు అనమాట. సో మనకు టెంట్ హౌస్లు అంటే, ఎందుకంటే బాగా ఎండలు కొడుతున్నాయి, ఎక్కువ ఎండలు ఉన్నాయి కాబట్టి. ఇది వర్షాకాలం కానీ ఎండలు కొడుతున్నాయి, ఎందుకు అర్థం కావట్లేదు. అందుకని చెప్పేసి బర్రెలకు నీడ కోసం అని చెప్పేసి టెంట్ వేసి ఆ టెంట్ కింద కట్టేస్తున్నారు అనమాట. సో అది బఫెలోస్కు అంత జాగ్రత్తగా చూసుకుంటున్నారు అంటే అర్థం చేసుకున్నారు. అందుకే పాలు ఇస్తున్నాయి, రేట్లు కూడా అంత ఎక్కువ అయిపోతున్నాయి అనమాట. సో అలాంటి సిచ్యువేషన్ ఉంటుంది. చూడండి, అన్నీ పడుకుని చల్లగా మంచిగా మాట్లాడుతున్నారు. బేరం ఎండ కొడుతుంది కాబట్టి చల్లగా ఐస్ క్రీమ్ బండ్లు కూడా వాలిపోయినాయి మార్కెట్లో. ఇవి చిన్న బర్రెలు అండి, ఒక చిన్న కుటుంబం ఉంటారు కదా, వాళ్ళు పాల కోసము అలా పెంచుకుంటారు అన్నమాట. ఒక్కొక్క బర్రెను 2 బర్రెల వల్ల పూటకు వచ్చేసి ఒక 2 లీటర్లు ఇస్తుంటాయి అన్నమాట. చిన్న బర్రెలు 50-60 వస్తాయండి బర్రెలు. అవి 60 మినిమం 60 వాళ్ళకి వస్తాయి. చూడండి, బఫెలోస్ వస్తే మంచిగా ఉన్నాయండి. మీరు ఎక్కడో హైదరాబాద్ వెళ్ళి, కర్ణాటక వెళ్ళి, మహారాష్ట్ర వెళ్ళి, హర్యానా వెళ్ళి తెచ్చుకోవాల్సిన అవసరం లేకుండా మన సంగారెడ్డి మార్కెట్లో చాలా మంచి బఫెలోస్ వస్తున్నాయి. చూడండి, లాస్ట్ టైం కూడా మనం ఒక వీడియో చేసుకుంటుంది సంగారెడ్డి మార్కెట్లో 9K వచ్చింది. చాలా హ్యాపీగా అనిపించిందండి. చూడండి, పెద్ద మంచి జ్యూస్ తాగుతుంది చల్లగా. బఫెలోస్ మస్తున్నాయి, చాలా మంచి మిల్క్. లాస్ట్లో వీడియోలో చూస్తారు, పాలు కూడా పిండుకుంటున్నారు, అక్కడే లైవ్ చూస్తున్నారు అనమాట. మార్కెట్ అయిపోయిన తర్వాత బర్రెను బేరం అంటారు కదా, అయిపోయిన తర్వాత కొన్న తర్వాత పాలు పిండి చెక్ చేసుకుంటున్నారు. లాస్ట్లో వస్తుంది ఆ వీడియో. చాలా మంది మేల్ కాఫ్ ఆడదూడలలో ఎంచుకుంటారు అనమాట. సో అలా, ఎందుకంటే నెక్స్ట్ ఫ్యూచర్ కూడా మనకు ఇది ఈనలేదు చూడండి, మక్కులు లూజ్ చేసింది, ఇంతది ఇక మంచిగా 1 డేలో ఇంటెట్లుంది. మక్కులు లూజ్ చేసింది బాగా. ఇది చూడండి, బేరం అయింది అనమాట. బేరం అట్లా చేస్తారు అనమాట.
అతను ఇవ్వ అంటే ఇస్తా అంటుండు, ఎంతకు బేరం అయినట్టుంది. ఇట్లా డబ్బులు చేతిలో పెట్టి బయన పైసలు ఇట్లా ఏదైనా జీవం మీద ఇట్లా ఈప్ మీద కొడుతున్నాం అనమాట. అయిపోయింది లాస్ట్ ఫైనల్గా రేట్ ఫిక్స్ అయ్యే ముందు ఇట్లా ఈప్ మీద కొట్టి బేరం చేస్తారు అనమాట. ఆ కొట్టిందంటే అది ఫైనల్ అయిపోయింది ఆల్మోస్ట్. చూడండి బేరాలు చేస్తారు, మస్తు అనిపిస్తుంది చూస్తుంటే. మార్కెట్ వెళ్ళి లైవ్లో ఇలాంటివి చూస్తూ ఉంటే మస్తు అనిపిస్తుంది. అయిపోయింది బఫేలో అయిపోయింది. వాళ్ళు ఎందుకో బేరం చేసుకుంటారు, చెప్పట్లేదు రేట్లు ఎవరు చెప్పట్లేదు సరిగా, మనకు చెప్పరు కూడా. ఎందుకంటే మళ్ళీ ఈ రేటు మళ్ళీ ఎవరైనా వేరే వాళ్ళు విన్నా కానీ నువ్వు అంతకే చెప్పినావు అప్పుడు ఇప్పుడు నాకు ఇంత కమ్మినావు ఎక్కువ కమ్మినావు వాళ్ళు చెప్తారా, అందుకని చెప్పేసి రేట్లు ఎవరు చెప్పరు, బయట చెప్పరు అనమాట. మంచిగా బర్రెలని ఎంటికలు తీసేసి ఆయిల్ రుద్దుకొని వచ్చి మంచిగా నీట్గా చూడండి ఇలా ఉన్నాయి. అన్నీ ఒకటే సైజు ఒకటే ఈక్వల్. ఇవి చూడండి మస్తు ఉన్నాయి పెద్ద పెద్దగా. ఎవరికైనా కావాలంటే చెప్పండి, సంగారెడ్డి మార్కెట్లో తెలిసిన వాళ్ళు ఉన్నారు మాకు, మా పక్క విలేజే, వాళ్ళతో అమ్మిపిస్తాం కావాలంటే. చూడండి ఇక్కడ బఫెలోస్ కూడా చాలా ఉన్నాయి. ఈ బర్రె మార్కెట్ అయిపోయింది, అమ్మేసిరు కూడా. రేటు చెప్తారు చూడండి, లాస్ట్లో పెట్టాను రేటు. పాలు వింటున్నాడు, పాలు విండి బాటిల్లో పోసుకుంటారు అనమాట. కొంతమంది పాలు తీసుకుంటారు, ఇంటికి తీసుకెళ్తారు, కొంతమంది ఏమో అమ్ముకోపోతారు, బయట ఎవరైనా వచ్చి అడిగితే ఇచ్చేస్తారు అనమాట, ఇస్తారు డబ్బులు. ఫ్రీగా అయితే ఎవరు ఇవ్వరండి పాలు, లక్షలు పెట్టి ఫ్రీగా చూడండి రేటు. 1,10,000 10 లీటర్స్ చెప్పిండంట గ్యారంటీ. మనం 8-9 పెట్టుకోవచ్చు. సంగడి చౌరస్తాకు అమ్ముడు పోయింది బర్రె, 1,10,000 అంటండి. చూడండి ఇంత చిన్న బర్రెనే 1,10,000 అంటే, మనం ఇంతకుముందు ఫస్ట్ స్టార్టింగ్ చూసినప్పుడు ఎండింగ్ అంటే డబుల్ బర్రె ఉన్నాయి. ఇంకా 1-2 టైం చెప్పడం పెద్ద ఏం అనిపిస్తలేదమ్మా. కాకపోతే అంత హెవీగా పెట్టడం వల్ల మనకి జస్ట్ ఏముందంటే 2.5-2 లీటర్స్ ఎక్కువ వస్తాయి పాలు అంతే. చూడండి ఇది ఎండకు ఎట్లా ఎగుతుందో, ఇంకా ముంగ డ్యాన్స్ చేస్తుంది. కొంచెం ఎండ కొట్టింది బాగా పాపం, ఎన్ని వాటర్ కొట్టినా కానీ ఎండనే. డైలీ ఫామ్ నీళ్ళకు ఉండేది, ఇప్పుడేమో బయటకు వచ్చేసింది ట్రాన్స్పోర్ట్లో. చూడండి బర్రె వచ్చేసి 110 1,10,000 చెప్తున్నాడు. చాలా పెద్ద మార్కెట్ అండి చెప్పాలనుకుంటే, బాగుంటుంది. ఎక్కువ బలు ఉన్న వాళ్ళు టెంట్ వేసుకొని అలా కూర్చుంటారు, చైర్ వేసుకొని. తక్కువ బలు ఉన్న వాళ్ళు బయటనే కట్టేసుకొని ఇలా తిరుగుతూ ఉంటారు అక్కడిక్కడ. చూడండి బాగుంది బర్రె, కొంచెం అడ్డర్ కూడా చూసుకోవచ్చు, మంచిగా అనిపిస్తుంది. హైట్ అసలు ఉంటాయి ఇలాంటి బర్రెలకు. మేలు పుట్టాలి, దున్నపోతులు పుడితే మస్తు హైట్ పెరుగుతాయి, చాలా బాగుంటుంది. ఇది అమ్ముడు పోయినట్టుంది, ఇంటికి తీసుకెళ్తున్నారు. బాగుంది బర్రె. ఇది కూడా ఇట్లా అమ్ముడు కొన్న వాళ్ళు ఇట్లా ఏదైనా బండికి కట్టేసుకుంటారు అనమాట. ఇంకొక బర్రె తీసుకుందాము, లేదంటే ట్రాన్స్పోర్ట్లో పోయేటప్పుడు ఇద్దరు కలిసి